మహాశివరాత్రి సందర్భంగా ఏలూరు జిల్లా పట్టిసీమ తీర్థ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పట్టిసీమకు వీరేశ్వర స్వామిని దర్శించుకునేందుకు లక్షల భక్తులు వస్తూ ఉంటారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. సో ప్రస్తుతం అయితే మనం పట్టిసీమ ఈ మహాశివరాత్రి సందర్భంగా పట్టిసీమ పెట్టింది పేరు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అదేవిధంగా ప్రతి ఏటా కూడా పట్టిసీమలో లక్షలాది మందిగా భక్తులు చేరుకుని ఈ స్వామివారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, పట్టిసీమలో భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు అనేది మనం ఒకసారి చూసినట్లయితే కనుక రహదారి ఇది దర్శనం చేసుకునేందుకు వెళ్ళే రహదారి పాయ మధ్య నుంచి కూడా వంతెన నిర్మాణం చేసి మొత్తం భక్తులు వెళ్ళేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు పూర్తి అప్రమత్తమై మొత్తం అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ గోదావరి పాయ ఏదైతే ఉందో ఆ మధ్య నుంచి నది మధ్య నుంచి కూడా వంతెన నిర్మాణం చేసి లక్షలాది మంది భక్తులు వెళ్ళేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా భద్రతమైన ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నది మధ్యలో ఉన్నటువంటి ఆ స్వామివారి ఆలయం ఏదైతే ఉందో అది దర్శించుకునేందుకు భారీ స్థాయిలో కూడా ఇక్కడికి భక్తులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రాత్రి పగలు అని తేడా లేకుండా 5 రోజులు ఇక్కడ తీర్థం జరిగే పరిస్థితి అయితే మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ వైద్య సిబ్బంది ఎలా ఉన్నారనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ వైద్య శిబిరాలు కూడా ఏర్పాట్లు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా 4 స్టాల్ అయితే ఇక్కడ వైద్య శిబిరాలు స్టాల్ అయితే ఏర్పాట్లు చేసినట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ టెంపుల్ దగ్గరలో కూడా వాళ్ళు ఏ విధమైన ఏర్పాట్లు చేశారో వాళ్ళు ఏ విధంగా ఉంది, భక్తులు వెళ్ళేందుకు అలా భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు తెల్లవారుజాము వేకువ నుంచి కూడా ఇక్కడ భక్తులంతా భారీ స్థాయిలో చేరుకుంటున్నారు. అదేవిధంగా లైన్లో క్యూ కట్టే పరిస్థితి అయితే మనం భక్తులంతా కూడా పూర్తి స్థాయిలో మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తెల్లవారుజాము నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువైందని చెప్పుకోవచ్చు. అది ఎప్పటికప్పుడు కూడా పోలీసు బందోబస్తు వాటిలుగా గుంపులుగా వదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. చాలా బిజీగా ఉంది. చెప్పండి, ఈ ట్రాక్టర్ ప్రయాణం రాత్రిలో ఉంటుందా లేక పగల కూడా ఉంటుందండి? రాత్రిలో కూడా. ఇలా ఎన్ని రోజులు జరుగుద్ది అంటారు? 2 రోజులు జరుగుద్దండి. 2 రోజులు. ఎక్కువగా జనం రాత్రులు ఉంటారా పగలు ఉంటారంట? నైట్ ఉంటారు, పగలు ఉంటారు, 2 విధాలుగా ఉంటారు. ఇప్పుడు ఖాళీ టైంలో కూడా ఈ దర్శనం చేసుకునేందుకు వస్తూ ఉంటారంటారా భక్తులు? సోమవారం వస్తారండి. అంటే మన వైపు నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, ఇలాగ పోలారం నుంచి గట్ట పరిశ్రమ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. దీనికి ప్రతి ఏటా కూడా ఇలా ట్రాక్టర్లు పెట్టి వాహనాల మీద మళ్లించడమేనా భక్తుల్ని, లేక వేరే మార్గం ఏమీ లేదంటారు? వేరే మార్గం ఏం లేదండి. ట్రాక్టర్ల మీద తీసుకురావడం, వెళ్ళిపోవడం, దర్శనం చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఈ ట్రాక్టర్లు ఎలా అంటారు? ఇది గవర్నమెంటే భరిస్తుంది అంటారా లేక అది తెలియదండి మనకి. ఇప్పుడు టికెట్ ఏమన్నా పెడతారా ట్రాక్టర్ మీద? ట్రాక్టర్ ఉంటుంది. ఎంత ఉంటుంది మనిషికి? మనిషికి 80 రూపాయలు. మనిషికి 80 రూపాయలు. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అంటారు ఇందులో? మ్యాక్సిమం ఉండొచ్చండి 10 కిలోమీటర్లు కానీ అలా. 10 కిలోమీటర్ల నుంచి ఇలా ట్రాక్టర్ మీద. మరి అంతా ఇసుకే కదా మరి. ఇసుక అందువల్ల. ఓకే. సుమారుగా ఎన్ని ట్రాక్టర్లు ఉంటాయి అంటారు ఇప్పుడు? ఉంటాయండి, దగ్గరగా 70 ట్రాక్టర్లు ఉంటాయి, 70-80 ఉంటాయి. అది కంటిన్యూషన్ గా తిరుగుతూనే ఉంటాయి. ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటున్నారు కదా జనం అందరూ. ఓకే. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ట్రాక్టర్లు జోరైతే జోరుగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వాహనాలపైన ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ వాహనాలపైన కూర్చుని ఇక్కడ భక్తులు వచ్చి దర్శనం చేసుకుని ఏ విధంగా వెళ్తున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీకు దర్శనం అయిపోయిందా? దర్శనం ఎలా జరిగింది? దర్శనం చాలా బాగా జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాజమండ్రి నుంచి వచ్చాము. ఇలాగా వంగలపూడి నుంచి వచ్చారా? అవునండి. ఇప్పుడు ట్రాక్టర్లు అక్కడి నుంచి అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి ఉంటుంది మీకు? కిలోమీటర్లు అంటే మాకు అంత ఐడియా లేదు కానండి. ఎంత టైం పట్టుద్ది మీకు వెళ్ళడానికి? వెళ్ళడానికి 1 గంట సేపు 2 గంటలు పడుతుంది. ఇప్పుడు టికెట్ ఎంత తీసుకుంటున్నారు దీని మీద రావడానికి? 50 రూపాయలు. 50 రూపాయలు. ఓకే. ఎవరికైనా ఒకటే రేటా? ఎవరికైనా ఒకటే రేట్. ఇప్పుడు నైట్ కూడా ఉంటుందా ఇది జర్నీ? నైట్ ఉండరండి. చెప్పండి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మీకు ఏమనిపిస్తుంది పట్టిసీమ వచ్చేసరికి? అసలు రాజమండ్రి నుంచి వచ్చాను. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. చాలా బాగుంది. చెప్పండి, మీరు చెప్పండి. ఆ ట్రాక్టర్ అలా పైకి వెళ్ళడం ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. పట్టిసీమ అనేది ఒక అనదర్ వైబ్ని క్రియేట్ చేసింది అనమాట. అంటే ఇప్పటి వరకు వచ్చాం కానీ ఎప్పుడు ఇలా ట్రాక్టర్ మీద రావడం అనేది తెలియదు. ఫస్ట్ టైం అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది. ఇంకా లోనికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూసి మీకు ఈవినింగ్ వచ్చాక చెప్తాం వాట్ ఈజ్ వాట్ అనేది. సో అప్పటి వరకు మీరు వెయిట్. ఫస్ట్ టైమా లేక నెక్స్ట్ ముందుకు వచ్చారు? సో ప్రస్తుతం అయితే కనుక ఈ పట్టిసీమ వీరేశ్వర స్వామి
ఆలయం ఏదైతే ఉందో గర్భగుడిలోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం భక్తుల రద్దీ చాలా విపరీతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ భక్తులు క్యూ లైన్ కట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నాం పోలీస్ అధికారులు కావచ్చు, ఆలయ సిబ్బంది కావచ్చు, పూర్తిగా కూడా ఈ ఎటువంటి అక్కడ జరగకుండా ఇక్కడ దర్శనం చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎంత స్పీడ్గా పంపించినప్పటికీ కూడా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉందని చెప్పుకోవాలి. కెమెరామెన్ పర్సన్ కృష్ణతో రాంబాబు, V5 న్యూస్ స్పెషల్ కరెస్పాండెంట్.